యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తున్నారు. మీరు ఏ యొక్క పనిలో ఉన్నా, మరి ఎలాంటి నిద్ర మత్తులో ఉన్నా, మరి కొద్ది నిమిషములు మీ యొక్క నిద్ర నుంచి మేల్కొని మీరు చేసే పని పాటల మీద మరి దృష్టి ఉంచక ఈ మాటల మీద మనసు ఉంచాలని ప్రేమపూర్వకముగా మీకు అందరికీ మనవి చేస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి 2025 సంవత్సరములకు మరి ముందుగా ఈ లోకానికి వచ్చి సర్వలోక మానవానికి పాప విమోచన కలిగించి ఆయన మానవుని నిమిత్తమై ఆ యొక్క కలవారి శిలువలో ఆయన ప్రాణం విడిచి వచ్చినాడు. ఆ సంగతిని మనమందరము ఎరిగినటువంటి వారమే కనుక మరి ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా హృదయంలో చేసుకుని ఆయనకు మీ హృదయాన్ని ఇవ్వాలని ఉదయకాల సమయంలో ప్రేమగల దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఆ కలవరి మార్గములో ఆయన సిలువను మోస్తూ వచ్చినాడు. ఎందుకు ఆ సిలువను మరి భుజం మీద మోస్తూ వచ్చినారంటే ఆ సిలువ తన ఈపు మీద మోయటానికి కారణము తన భుజం మీద మరి మానవుని యొక్క పాపం అంతా కూడా మరి భుజము అనేది భరించేది, భుజము అనేది బరువును మోసేది, భుజము అనేటటువంటిది మరి బలానికి సాదృశ్యంగా ఉంది. కనుకనే మన పాప భారం అంతా కూడా ఆయన ఎంతో బలముతో సర్వలోక మానవాళి పాప భారమంతా ఆయన భుజం మీద మోస్తూ వచ్చినాడు. సిలువ అనగా అవమానము, సిలువ అనగా శ్రమలు, సిలువ అనగా మరి సమస్యమైనటువంటి మరి ఆ యొక్క మరి శ్రమను చూపుతా ఉంది, అవమానాన్ని చూపుతా ఉంది. అయితే అటువంటి శ్రమను నిండును మన కొరకై లోక రక్షకుడుగా యేసు ప్రభువారు పొందుతూ వచ్చినాడు. ఆ శిలువ మరణము ద్వారా మనకు రక్షణ ఇచ్చినాడు. ఈ ఉదయకాల సమయంలో మరి ఆయన చేసేసును అంగీకరించాలని ఉదయకాలంలో ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాము. ఈ మాటలు వింటున్న సోదరుడా వీటి మీద మనసు ఉంచినట్లయితే ఆ యేసు ప్రభువారు మీకు స్వర్గాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఏదో ఆచారయుక్తంగా అలవాటు ప్రకారము మరి ఏదో మనం పండుగ క్రైస్తవులమని కాదు, పండుగలు చేస్తే పరలోకం పోతామని కాదు. ప్రేమైన వాళ్ళారా, మనిషికి మారు మనసు కావాలా? కనుకనే ఒకడు కొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. కానీ మరి ఆ యొక్క మరి కొత్తగా జన్మించిన వాడు